అమరావతి నిర్మాణంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణంపై ముందుగా దృష్టి సారిస్తారనే మాటలు వినిపించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి రావడం, ప్రభుత్వం కొలువు తీరడంతో అమరావతి నిర్మాణ పనులు భారీ వేగంతో ముందుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అవును, 2014 నుంచి 19 మధ్య పురపాలక శాఖ మంత్రిగా ఉంటూ రాజధాని అమరావతి నిర్మాణం వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన నారాయణకు ఊహించినట్లుగానే తిరిగి అదే శాఖను కేటాయించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి నిర్మాణం పెట్టుకున్న డెడ్ లైన్, ఇప్పటి వరకు చేసిన పనులపై నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా మరో 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 34,000 ఎకరాల్ని కేవలం 58 రోజుల్లోనే ఇచ్చారని, ఈ క్రమంలో రాజధాని పరిధిలో ప్రతి గ్రామంతోనూ తనకు అనుబంధం ఉందని తెలిపారు. ఇక రాజధానిలో ఇప్పటి వరకు సుమారు 9,000 కోట్లు ఖర్చు పెట్టి రహదారుల నిర్మాణం తదితర మౌలిక వసతులను కల్పించినట్లు చెప్పిన నారాయణ, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రూప్ 4 ఉద్యోగుల వసతి భవనాలను నిర్మాణం గత టీడీపీ హయాంలోనే సుమారు 70 నుంచి 90% పూర్తయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో ఈ వసతి గృహాలకు సంబంధించిన పెండింగ్ పనులను మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఇదే సమయంలో అమరావతి పనులు ప్రారంభంపై మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని, ఆ వేదిక రాయడానికి 2 నుంచి 3 నెలలు పడుతుందని తెలిపారు.